ప్రపంచంలోని సైంటిస్టులు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి ఎన్నో రకాల కొత్త వస్తువులను, ఎన్నో రకాల కొత్త టెక్నాలజీస్‌ని ప్రపంచం ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా రకాల ఎక్విప్‌మెంట్స్‌ని కనుగొంటూ ఉన్నారు. ఈ ఎక్విప్‌మెంట్స్ వల్ల ప్రపంచం అనేది చాలా ముందుకు వెళ్తూ ఉంది. కాకపోతే కొన్ని కొత్త ఇన్వెన్షన్స్ గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం మనకు చాలా విచిత్రంగా, చాలా అద్భుతంగా అసలు ఇటువంటిది జరుగుతుందా? అసలు ఇటువంటి టెక్నాలజీ అనేది ఫ్యూచర్‌లో మనం చూస్తామా? అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బేసికల్‌గా నేచర్‌కి సంబంధించి కూడా చాలా కొత్త టెక్నాలజీస్ అనేటివి బయటికి వస్తున్నాయి. అటువంటి ఒక టెక్నాలజీయే ఈ సాయిల్ టెక్నాలజీ. ఎలక్ట్రిక్ సాయిల్ టెక్నాలజీ. యాక్చువల్‌గా ఈ సాయిల్ టెక్నాలజీ అనేది స్వీడన్‌లోని లికోపింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. యాక్చువల్‌గా ఈ సాయిల్ ఏంటి? ఈ టెక్నాలజీ వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బేసికల్‌గా మనిషి ఎంత డెవలప్ అయినా కానీ, ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ప్రతి ఒక్క మనిషికి అవసరమయ్యేది తిండి. అంటే ఖచ్చితంగా ఎంత డెవలప్ అయినా, ఎంత సంపాదించినా కానీ ఈ భూమి మీద మట్టిలో పండించినటువంటి తిండినే మనిషి తినాలి. అది తిని మాత్రమే మనిషి బ్రతకగలడు, తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలడు. సో ప్రపంచంలో జనాభా అనేది చాలా పెరుగుతూ ఉంది. అలాగే చాలామంది అగ్రికల్చర్‌ని పూర్తిగా వదిలేస్తూ ఉన్నారు. అంటే అగ్రికల్చర్ చేసేవాళ్ళు తక్కువైపోయారు. కాకపోతే అగ్రికల్చర్ చేసిన తర్వాత వచ్చే తిండిని తినేవాళ్ళు మాత్రం చాలా ఎక్కువైపోతున్నారు. దీని ద్వారా ఏందంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ తక్కువైపోయి కొన్ని సంవత్సరాల తర్వాత తినే వాళ్ళకు, పండించే వాళ్ళకు సరైన బ్యాలెన్స్ లేక చాలా రకాల ఇబ్బందులు పడాల్సే ఛాన్సెస్ వస్తుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతోటి ఈ సైంటిస్టులు చేసినటువంటి ప్రయోగమే ఈ సాయిల్. ఈ సాయిల్ ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ సాయిల్ అని చెప్పేసి చెప్పచ్చు. అంటే ఎలక్ట్రిక్ సిస్టమ్ని యూజ్ చేసి, కరెంటుని యూజ్ చేసి సాయిల్ని వాడి అక్కడ ఉన్నటువంటి పంటలను వీళ్ళు పెంచుతారు. అలా పెంచడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే చాలా తక్కువ ప్లేస్ లోపల చాలా తక్కువ వాటర్ వాడి ఎక్కువ పంటను తీసుకొచ్చే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఈ టెక్నాలజీ గురించి విన్నప్పుడు ప్రపంచం లోపల ఉన్నటువంటి చాలామంది షాక్ అయ్యారు. ఇటువంటి ఒక టెక్నాలజీ అనేది సక్సెస్ అవ్వదు, అది రాదు అని చెప్పేసి కూడా చాలామంది అన్నారు. కాకపోతే ఈ టెక్నాలజీ మీద టెస్టులు చేసి ఈ టెక్నాలజీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఆ యూనివర్సిటీలో ప్రూవ్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా వీళ్ళు కొన్ని మొక్కలు తీసుకొని వీళ్ళు తయారు చేసినటువంటి ఈ సాయిల్‌లో ఆ మొక్కలను పెంచి అవి అద్భుతంగా పెరిగి నార్మల్‌గా పలానా మొక్కలు ఎంత రాబడి అయితే ఇస్తాయో అంతకు డబల్ రాబడిని చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో, అంటే ఇంచుమించుగా ఒక 15-30 డేస్ ఆఫ్ టైం పీరియడ్ లోపలనే అద్భుతమైన రాబడిని ఇవ్వడం వాళ్ళు క్లియర్ కట్‌గా చూపించడం జరిగింది. ఈ సాయిల్ లోపలికి వాళ్ళు తక్కువ మోతాజు లోపల, అంటే చాలా తక్కువ మోతాజులో కరెంటును పంపించి ఆ కరెంటు ద్వారా ఆ పంటలను పండించి అవి అద్భుతంగా పండుతున్నాయని చెప్పేసి వీళ్ళు నిరూపించి దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని బయటికి చూపించడం జరిగింది. దానికి సంబంధించిన ఇమేజెస్ని, ఆ ఈ సాయిల్కి సంబంధించినటువంటి ఫొటోస్నే మీరు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. యాక్చువల్‌గా సైంటిస్టులు ఈ ప్రయోగాన్ని ఎలా చేశారు అంటే, ఈ ప్రయోగాన్ని చేయడానికి వాళ్ళు బార్లీ మొక్కలను ఎంచుకోవడం జరిగింది. ఆ బార్లీ మొక్కలను మట్టిలో నాటి, అది కూడా నార్మల్ మట్టి కాదు, ఎలక్ట్రానిక్ మట్టి, ఆ ఎలక్ట్రానిక్ మట్టిలో నాటి రూట్ సిస్టమ్ లోపలికి వీళ్ళు విద్యుత్ని పంపించడం జరిగింది. ఆ మొక్కలో ఉన్నటువంటి రూట్ సిస్టమ్ లోపలికి విద్యుత్తును పంపించి హైడ్రోపోనిక్ సిస్టమ్ ద్వారా, అంటే చాలా తక్కువ వాటర్ని వాడేటటువంటి ఒక టెక్నాలజీ ఇది. ఇటువంటి ఒక సిస్టమ్ని యూజ్ చేసి ఆ మొక్కలను బాగా త్వరగా పెంచడం జరిగింది. అలాగే కొన్ని కూరగాయల మీద కూడా వాళ్ళు ప్రయోగం చేసి సక్సెస్ఫుల్ అయ్యారు. అయితే ఈ టెక్నాలజీ వాడి అగ్రికల్చర్ లోపల ఒక కొత్త తరం తీసుకురావడానికి అవకాశం ఉంది అన్నది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అగ్రికల్చర్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద జరుగుతూ ఉంది. కాకపోతే అప్పుడెప్పుడో ఉన్నటువంటి పద్ధతులే ఇంకా ఇప్పటికీ కూడా కంటిన్యూ అవ్వటం లేదు. రోజుకొక కొత్త పద్ధతులు వస్తున్నాయి, రోజుకొక కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లోపల ఇటువంటి ఒక టెక్నాలజీ అనేది రైతులకు కానీ, లేకపోతే చాలా బాగా రాబడి రావాలనుకునే వాళ్ళకి కానీ చాలా మటుకు ప్లస్ అవుతుంది అన్నది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.